గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టిగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తిని సిడం వినోద్ అనే వ్యక్తి గొడ్డలితో హతమార్చిన పరిస్థితి. ఈ అంశం కాస్త సంచలనంగా మారిన పరిస్థితి. అయితే పోలీసులు విచారణ నిమిత్తం రెబ్బన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. రెబ్బన పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న వినోద్ పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన పరిస్థితి. కాలకృత్యాలకు వెళ్తానని పోలీసులకు మాయమాటలు చెప్పి నేరుగా బేడీలతో లాకప్ బేడీ చైన్లతో పారిపోయిన పరిస్థితి. ఇది కాస్త ఇప్పుడు పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారిన పరిస్థితి. అయితే వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని పంగిడి మాదుర ప్రాంతంలో ఇటీవల కనబడ్డట్టు కొంత గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వినోద్ను పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే గ్రామస్తులు చాలా క్లియర్గా హనుమంతుపై దాడి చేసి చంపడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. వినోద్ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు వెంటనే న్యాయం చేయాలని గ్రామస్తులు కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే వినోద్కు ఇటు హనుమంతరావు మధ్య మంత్రాల నేపంతో తనను వేధిస్తున్నారనే వరుసగా చెప్పడం జరిగింది. గతంలో పంచాయతీ కూడా గ్రామంలో పెట్టడం జరిగింది. అయినప్పటికీ హనుమంతరావు విధానం మార్చుకోకపోవడంతోనే నేను ఈ దాడి చేయవలసి వచ్చిందని తన గ్రామంలో ఒక ప్రచారం జరుగుతుంది. వినోద్ దాడి చేశారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా మంత్రాల నేపంతో ఘటన జరిగినట్టు తెలిసింది. ఇదంతా ఓ ఎత్తు అయితే విచారణ నిమిత్తం తీసుకొచ్చిన వినోద్ పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. తిర్యాని ఎస్ఐ లేకపోవడంతో ఇటు రెబ్బనకు తరలించారు. రెబ్బన పోలీస్ స్టేషన్ నుంచే అందరు ఉన్న సమయంలో పారిపోవడంతో జిల్లా అధికారులు కూడా ఉన్నతాధికారులు ఇటు స్థానిక అధికారులపై అంటే పోలీస్ అధికారులపై సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. వెంటనే వినోద్ను పట్టుకోవాలని చాలా సీరియస్గా అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. అయితే వినోద్ కోసం టీంలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఎట్లయినా వినోద్ను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న వినోద్ అంశంలో ఎవరు బాధ్యులు అనే కోణంలో కూడా జిల్లా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించినట్టు మనకు తెలిసింది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.